అలాగనే జంబుకేశ్వరంలో జలలింగం ఉంటుంది. అక్కడ జంబుకేశ్వరంలో ఈశ్వరుడు లోపల గర్భాలయం ఉంటుంది నాన్న. దాని ముందు ఒక జల ఊట వస్తూ ఉంటుంది. ఆ కాలం ఈ కాలం అంటే ఏమీ ఉండదు. 365 రోజులు నీళ్లు వస్తూనే ఉంటాయి. దాన్ని మనకి శబ్దం చేసి ఆ నీళ్లు తీసి చూపిస్తూ ఉంటారు మనకి జంబుకేశ్వరంలో, ఇక్కడ మన శ్రీరంగం పక్కన. అలాగే మనకి చిదంబరంలో ఆకాశలింగం ఉంటుంది. చిదంబరం ఆకాశలింగము అంటే ఒక మాట చెప్పాలంటే శూన్యము, ఏమీ లేదని చూపించేది ఆకాశలింగం కదా. అక్కడ గర్భాలయంలో ప్రత్యేకంగా శివలింగాలు ఉండవు. నటరాజస్వామి వారి విగ్రహం ఉంటుంది, పంచలోహ విగ్రహం పెద్దది. అదే బయట ఉత్సవానికి కూడా అదే విగ్రహాన్ని తీసుకుని వెళ్తారు. అక్కడ ఆ రోజున గర్భాలయం మొత్తం ఖాళీగా ఉంటుంది. అక్కడ చిదంబర రహస్యం అని చెప్పి అక్కడ ఒక్క చోటనే ఉంటుంది. మనకి చూశారో లేదో, ₹1 టికెట్ తీసుకుంటారు, ఇట్లా కర్టన్ తీసి చూపిస్తారు. మనకి ఏముంటుంది లోపల? శూన్యం, ఏమి ఉండదు. ఒట్టి చీకటి, ప్రపంచంలో ఏమీ లేదురా అని చెప్పడమే చిదంబర రహస్యం. ఒట్టి శూన్యం అని చెప్పడమే చిదంబర రహస్యం.